అని అట్లా అని కాదు, కానీ సాధారణంగా ఉద్యమం అయిపోయిన తర్వాత ఉద్యమ సంస్థ యొక్క ఉనికి ఎట్లా ఉంటుంది? తెలంగాణ సాధన కోసం ఏర్పడిన ఒక రచయితల సంస్థ, ఒక ప్రజా సంస్థ సాధన పూర్తయిన తర్వాత దాని అవసరం ఉంటుందా? ఉద్యమ పార్టీ అవసరం అయిపోయింది, భక్తు రాజకీయ పార్టీగా ఉంటామని తెలంగాణ ఉద్యమాన్ని రాజకీయ రంగంలో ముందుకు నడిపించిన పార్టీ అనుకుంది తన అధికారంలోకి రాగానే. అది ఇక ఎంతమాత్రం ఉద్యమ పార్టీ కాదని. మరి సాహిత్య సాంస్కృతిక రంగాల్లో పనిచేస్తున్న సంస్థలు ఒక రాజకీయ లక్ష్యం నెరవేరిన తర్వాత దాని ఉనికికి ఎటువంటి ప్రాసంగికత ఉంటుందనేది పెద్ద సమస్య. దానికి రాజకీయ లక్ష్యం నెరవేరిందా అనేది మనం చూస్తుంటే మొదటి నుంచి కూడా తెలంగాణ ఉద్యమం ప్రారంభమైనప్పుడు సైద్ధాంతిక తెలంగాణ, భౌగోళిక తెలంగాణ అనే ఒక చర్చ జరిగింది. చాలామంది ప్రజాస్వామిక తెలంగాణ కావాలన్నాం, సామాజిక తెలంగాణ కావాలన్నాం, ఇంకోటి రకరకాలుగా వచ్చిన తెలంగాణ ఎట్లా ఉండాలి, అది ఎటువంటి తెలంగాణగా ఉండాలి అనే అభిప్రాయాల మేరకు తెలంగాణకు ఒక పేరు పెట్టుకున్నాం. ఇన్ని రకాల కుదరదు, ముందు మనం అందరినీ కలిపి ఉంచేది, అందరూ కలిసి నడవగలిగే ఒక కనీస ప్రాతిపదిక ఏమిటి అంటే భౌగోళిక తెలంగాణ అని అనుకొని, అందరూ అనుకోలేదు, కొందరు అనుకున్నారు, మిగతా వాళ్ళు దాన్ని యాక్సెప్ట్ చేయాల్సి వచ్చింది. మనం భౌగోళిక తెలంగాణ అనే ఉమ్మడి లక్ష్యంతో ముందుకెళ్ళాం. కానీ ఉమ్మడి లక్ష్యం ఉన్నంత మాత్రాన కేవలం ఒక మ్యాప్లో ఒక ముక్క కోసం మనం ప్రయత్నం చేయలేదు. ప్రయాణం జరుగుతున్నప్పుడు, ఉద్యమం జరుగుతున్నప్పుడు కూడా తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత మన నీటిపారుదల వ్యవస్థ ఎట్లా ఉండాలి, తెలంగాణ వచ్చిన తర్వాత మన వ్యవసాయ రంగంలో ఏమేమి మార్పులు జరగాలి, తెలంగాణ వచ్చిన తర్వాత ఉపాధి ఎట్లా కల్పించుకోవాలి, ఇలాంటి రకరకాల ఆలోచనలు తెలంగాణ ఉద్యమ సమాజంలో ఉన్న మేధావులు, ఆలోచనాపరులు, ఉద్యమంలో క్రియాశీలంగా పాల్గొంటున్న వాళ్ళు చేశారు చాలా. కాబట్టి ఎటువంటి తెలంగాణ రూపొందించుకోవాలనే విషయంలో అదేదో ప్రభుత్వానికి, అధికారులకు వదిలేద్దామని అనుకోలేదు. ఉద్యమం తను స్వయంగా అనేక ఆలోచనలు చేసింది. అయితే తెలంగాణ ఏర్పడిన తర్వాత ప్రభుత్వం ఈ ఆలోచనలు చేసిన వాళ్ళందరినీ పక్కకు పెట్టడానికి, వాళ్ళందరినీ సన్నాసులుగా పరిగణించడానికి ప్రయత్నించి అందరినీ వదిలించుకునే ప్రయత్నం చేసింది. ఏ ఉద్యమాలతో కలిసి తెలంగాణ సాధించడంలో కలిసి నడిచిన ఉద్యమాలన్నింటినీ వదిలించుకునే ప్రయత్నం తెలంగాణ అధికార పార్టీ, 10 ఏళ్ళుగా ఉన్న అధికార పార్టీ చేసింది. దానివల్ల మనకు చాలా అసంతృప్తి కలిగింది, మనం చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నాం. మనం అనుకున్న పద్ధతిలో తెలంగాణ రూపొందలేదు. తెలంగాణ సమాజం కూడా చాలా అనైతికంగా మారింది, కరప్ట్ అయిపోయింది. కొంతమంది మాట్లాడలేదని కాదు, కొంతమంది క్రియాశీలంగా లేరని కాదు, కానీ మొత్తంగా పౌర సమాజంలో అత్యధిక భాగం నిద్రాణంగా, నిస్సహాయంగా, నిస్పృహతో ఉండిపోయింది. ఈ నష్టం చాలా జరిగింది. ఒకప్పుడు తెలంగాణ ఉద్యమాన్ని నడిపించినప్పుడు తెలంగాణ సకల జన సమాజం అనేది ఎంత క్రియాశీలంగా, ఎంత వైబ్రెంట్గా ఉంది. ఆ చేవ అంతా కూడా ఈ 10 సంవత్సరాల కాలంలో క్రమంగా చచ్చిపోయింది. దానికి ప్రభుత్వాన్ని నిందిస్తాం మనం, సేమ్ టైం పౌర సమాజాన్ని కూడా నిందించాలి. పౌర సమాజంలో చాలా భాగం మితిమీరిన ఎక్స్పెక్టేషన్స్, ఆశలు పెట్టుకోవటం, ప్రభుత్వం పట్ల సానుకూలంగా మారటం, ఇటువంటివన్నీ చాలా జరిగినాయి. కాబట్టి ఇప్పుడు ఈ దశలో చూసుకుంటే మళ్ళీ మనం వదులుకున్న చొరవను, చేవను మళ్ళీ మనం తీసుకోగలమా, మనం మళ్ళీ తెచ్చుకోగలమా అనేది కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. తెలంగాణ ఆశయం సాధించినంత మాత్రాన సాహిత్య ఆశయాలు పూర్తిగా నెరవేరినట్టు కాదు. తెలంగాణ రచయితల వేదిక కేవలం తెలంగాణ అనే భౌగోళిక అస్తిత్వం కోసమే మాట్లాడవలసిన సంఘమేమీ కాదు. రచయితలకి ప్రాపంచిక దృక్పథం ఉంటుంది. ప్రపంచంలో మనుషులు ఎట్లా బతకాలి, మనుషుల మధ్య సంబంధాలు ఎట్లా ఉండాలి, మన ఆర్థిక అభివృద్ధి, సామాజిక అభివృద్ధి, మన మెరుగైన జీవితాన్ని ఎట్లా సాధించుకోవాలి అనే విషయంలో మనకున్న ఆలోచనలు ఉంటాయి. మనుషుల మధ్య సత్సంబంధాలు, వివిధ మతాల మధ్య, కులాల మధ్య ఎటువంటి సామరస్య సంబంధాలు ఉండాలనే విషయంలో మనకు ఆలోచనలు ఉంటాయి. ఆ ఆలోచనలన్నింటినీ రచయితలు తమ సాహిత్యం ద్వారా పర్సూ చేయాలి. తెలంగాణ రచయితల వేదిక చేసిన పనులు చూస్తే చాలా గొప్ప పనులు చేశారు, చాలా మంచి అవసరమైన పనులు చేశారు. కానీ అదే సమయంలో మరికొన్ని పనులు చేయవలసి ఉన్నదని నాకు అనిపించింది. ఏంటంటే తెలంగాణ రచయితల వేదిక తెలంగాణకు భాషా సాహిత్య రంగాల్లో, సాంస్కృతిక రంగంలో ఎటువంటి పాలసీ ఉండాలి, ఎటువంటి విధానం ఉండాలి. 10 సంవత్సరాలు మీరు చూడండి, తెలంగాణ ప్రభుత్వానికి సాంస్కృతిక విధానం లేదు, అధికారిక సాంస్కృతిక విధానం. ఆ సాంస్కృతిక విధానం అనే ఒక డ్రాఫ్ట్ను మనం తయారు చేసి సమాజంలో చర్చకు పెట్టాలి.
తెలంగాణ ప్రభుత్వం ద్వారా, తెలంగాణ సమాజం ద్వారా మనం అనుసరించవలసిన సాంస్కృతిక సాహిత్య విధానం ఎట్లా ఉండాలి, దాని మీద ఒక చర్చ పెట్టాలి. అట్లాగే తెలంగాణ రచయితల వేదిక కేవలం యాక్టివిస్ట్ బేస్డ్ ప్రోగ్రామ్స్ మాత్రమే కాకుండా సాహిత్య రంగానికి సంబంధించి తెలంగాణ సాహిత్యం ఏ దశలో ఉంది, మొత్తం తెలుగు సాహిత్యంలో ఎట్లా ప్లేస్ అయి ఉంది, దాన్ని కొత్తగా వస్తున్న ధోరణులు ఏంటి, తెలంగాణ రచయితల్లో కొత్తగా కనిపిస్తున్నటువంటి సృజనాత్మక ధోరణులు ఏంటి, లేదా పరిశోధనలు ఏమిటి, వీటి గురించి చర్చించుకొని ఒక ముందుకు వెళ్ళే ప్రణాళిక వేయగలిగారు. తెలంగాణ తన సృజనాత్మక శక్తులను అభివృద్ధి చేసుకునే ప్రయత్నం చేయాలి. దాంట్లో భాగంగా నేను అనుకోవటం, కొత్త రచయితలకు సీనియర్ రచయితల శిక్షణ ఇప్పించడం, ఎక్కడైతే తెలుగులో ఉన్న ప్రసిద్ధ రచయితల చేత ఇంటరాక్షన్ ఏర్పాటు చేయటం, కథలు కవిత్వం చేయడానికి అవసరమైన కొత్త వాళ్ళకి శిక్షణార్థులకు శిక్షణ ఇవ్వటం, పరిశోధనకు అనుసరించవలసిన మార్గాలు, ఏ అంశాల మీద పరిశోధన చేయవలసి ఉంది అనే విషయాన్ని మనం గుర్తించి ఈ తెలంగాణ చరిత్రను, తెలంగాణ సాహిత్య చరిత్రను పూర్తి స్థాయిలో పునర్వ్యవస్థీకరించడానికి ఎటువంటి అంశాల మీద యూనివర్సిటీస్లో పరిశోధన చేస్తే బాగుంటుంది, దగ్గర నుంచి మొత్తం సాహిత్య కళా రంగాలకి, సాంస్కృతిక రంగానికి సంబంధించిన మొత్తం మార్గనిర్దేశం రచయితల వేదిక లాంటి సంస్థ ద్వారా జరిగితే బాగుంటుంది. అందుకోసం తన కార్యక్రమాలని అది కార్యకర్తృత్వ కార్యక్రమాలు అంటే యాక్టివిస్ట్ బేస్డ్ కార్యక్రమాలతో పాటు అకాడమిక్ కార్యక్రమాలకు, శిక్షణా కార్యక్రమాలకు, ఏమిటో విధానపరమైన విషయాల్లో చెప్పడానికి తెలుగు భాష ఉంది. భాష విషయంలో మనం ఎక్స్పెక్ట్ చేస్తున్న సంస్కరణ ఏంటి, తెలంగాణ వచ్చిన తర్వాత భాషలో తెలంగాణ భాషకు సంబంధించిన ఇంక్లూజన్ ఎంతవరకు జరగాలి, ఎట్లా ఉండాలనుకుంటున్నాం అనే విషయంలో ఒక విధానాన్ని మనం సమాజం నుంచి ప్రపోజ్ చేయాలి. ప్రపోజ్ చేసి అది ప్రభుత్వంతో చర్చించాలి, లేదా మిగతా తక్కిన సమాజంలో తక్కిన వాళ్ళతో శిక్షించాలి. తెలంగాణ భాష గౌరవం జరగలేదు అన్నంత మాత్రాన అది ప్రభుత్వం ఒక్కటి ఏకపక్షంగా చేసే విషయం కాదు. ఏకపక్షంగా చేస్తే మనం అంగీకరించకూడదు. కాబట్టి మన వైపు నుంచి మనం ఒక ప్రపోజల్ చేయాలి. కాబట్టి ఇటువంటి పనులు చాలా చేయవలసిన అవసరం ఉంది. ఇవి కాకుండా తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తర్వాత ఈ వ్యవస్థలోనే, ఈ భారతదేశంలోనే భాగంగా ఒక ప్రత్యేక రాష్ట్రం మనం సాధించుకున్నాం. ఈ ప్రత్యేక రాష్ట్రం పరిధిలోనే మనం పొందవలసిన బెనిఫిట్స్, సాధించవలసిన లక్ష్యాలు చాలా ఉన్నాయి. ఆ లక్ష్యాలను ఐడెంటిఫై చేసుకొని వాటిని సాధించడం కోసం ఈ తెలంగాణకి ఇప్పుడు వస్తున్న ప్రమాదం ఏంటి, నేను 2 ప్రమాదాలు గమనించినది ఈ 10 సంవత్సరాల్లో. నేను అనుకుంది ఏంటంటే, తెలంగాణ పౌర సమాజంలో చాలా ఎంతో ఉవ్వెత్తున లేచినటువంటి చొరవ, క్రియాశీలత అనేది 10 సంవత్సరాల్లో చాలా వరకు సర్దుమణిగింది, చాలా వరకు తగ్గిపోయింది. దాన్ని పునరుద్ధరించాల్సిన అవసరం. తెలంగాణ సమాజంలో